మీరు రోజు క్రికెట్ ఆడటానికి లాల్ బహదూర్ స్టేడియంకి వెళ్ళి అటు నుంచి జిమ్ఖానా గ్రౌండ్స్కి వెళ్ళడానికి రోజు బస్సులో వెళ్ళి ప్రతిరోజు రన్నింగ్ బస్ ఎక్కడం, రన్నింగ్ బస్ దిగటం. స్కూల్ కూడా అంటే రన్నింగ్ బస్. మరి కింద పడలేదా బస్సు? లక్కీలీ. కానీ నాకు ఆ డేంజర్స్ తర్వాత తెలిసే, యాక్సిడెంట్స్ వీడియోస్ చూసిన తర్వాత చాలా డేంజరస్. అంటే ఛాలెంజ్ కోసం అనమాట. బస్సు వచ్చింది, ఆగింది, ఎక్కొచ్చు కదా, లేదు, అది స్టార్ట్ అయ్యే వరకు ఆగి మళ్ళీ అది వెళ్తా ఉంటే దాన్ని వెళ్ళి పట్టుకోవడం ఛాలెంజ్ అనమాట అదొకటి. బట్ మళ్ళీ నాకు గుర్తుంది, పబ్లిక్ స్కూల్ నుంచి ఆ బస్సు వచ్చేది ఆ రిజర్వ్ బ్యాంక్ దగ్గర, అక్కడ మా ఇల్లు ఆదర్శ్ నగర్. సో ఆ టర్నింగ్ రిజర్వ్ బ్యాంక్ దగ్గర టర్నింగ్ అయ్యి అటు లెఫ్ట్, అసెంబ్లీ ముందు లెఫ్ట్ టర్నింగ్ ఉంది కదా, రిజర్వ్ బ్యాంక్ ముందు ఆపోజిట్ అది ఉండేది, ఏది స్టాప్, అక్కడ దిగాలి కదా, లేదు, అట్లాగే ఉండి ముందుకు వెళ్ళిన తర్వాత ఆ టర్నింగ్లో రన్నింగ్ బస్సు దిగాలి. ఛాలెంజ్, నేను ఎంత స్పీడ్గా దిగుతాను. సో ఇవన్నీ ఏమంటారు, ఇక పోకిరి పనులు అంటారు, మీ ఇష్టం ఏమని అనుకోండి, చెత్త పనులు. కానీ బట్ ఎంత రిస్క్ అంటే, అంత ట్రాఫిక్ అప్పుడు లేదు, రోడ్లు ఖాళీగా ఉండేది. అంటే ఇప్పుడు రన్నింగ్ బస్ దిగితే డెఫినెట్లీ ఎవరినో డాష్ చేస్తారు మీరు, అప్పుడు ఖాళీగా ఉండేది. సో దిగి దిస్ టు రన్. అచ్చా, ఈ ఎక్స్పీరియన్స్తో రన్నింగ్ ట్రైన్స్ కూడా ట్రై చేసాం. ట్రైన్స్ కూడా? సో అది చాలా డేంజరస్, బట్ ఏదో రిస్క్. ఇంట్లో తెలుసా ఇవన్నీ అప్పట్లో? ఎవరికి తెలియదు అసలు. జరిగిన తర్వాత కూడా ఎప్పుడు తెలియదు, ఎందుకంటే మరి ఎప్పుడు కింద పడలేదు, యాక్సిడెంట్ కాలేదు కాబట్టి. పడేది, చాలా దెబ్బలు ఉన్నాయి, చాలా దెబ్బలు ఉన్నాయి. చెయ్యి విరిగింది 2 సార్లు, తెలియదా? తెలుస్తుంది కానీ ఏదో పిల్లలు పడుతుంటారని అంతా ఇప్పుడు ఏ విధంగా అయితే మనం కేర్ చేస్తామో, ఓవర్ కేర్ అప్పుడు లేదు. అంటే మేబీ ఇట్ వాస్ బెటర్. అంటే ఇప్పుడు ఓవర్ ప్రొటెక్షన్ చేస్తున్నామని అనిపిస్తుంది. మేము కూడా అదే తప్పు చేస్తున్నాము, మీరు చేస్తున్నారేమో నాకు తెలియదు. బట్ సో ఫస్ట్ వైలేషన్, ట్రాఫిక్ కమిషనర్ ట్రాఫిక్ వైలేట్ చేశాడు చిన్నప్పుడు, అయిపోయింది. సెకండ్ వైలేషన్ అదే, అంటే ఇప్పుడు ట్రాఫిక్ కమిషనర్, అప్పుడు ట్రాఫిక్ వైలేట్. రూల్స్ సరిగ్గా ట్రాఫిక్ కమిషనర్ గా ఉన్నప్పుడే తెలిసాయి. సెకండ్ ఇంకొక వైలేషన్ గురించి తెలుసుకోవాలని, ఈవ్ టీజింగ్, అమ్మాయిలు ఏడిపించడం, అవేమన్నా చేశారా? అది లేదండి. అది అంటే పబ్లిక్ స్కూల్లో ఉన్నప్పుడు, అంటే అప్పట్లో గర్ల్స్ తక్కువ ఉండేది కదా. ఇప్పుడు నాకేంటంటే విద్యారణ్యంలో కో ఎడ్యుకేషన్, నర్సరీ నుండి కో ఎడ్యుకేషన్, అమ్మాయిల క్లాస్లో ఉన్నారు. అంటే నాకు ఎప్పుడు కూడా అమ్మాయిలు సెపరేట్ అనే వాళ్ళు కూడా పార్ట్ ఆఫ్ లైఫ్. నేను పబ్లిక్ స్కూల్ వెళ్ళినప్పుడు ఫస్ట్ బ్యాచ్ అంట అది, దే ఇంట్రొడ్యూస్ కో ఎడ్యుకేషన్ ఇన్ 11th. అరే వీళ్ళంతా, అరే వాళ్ళు మా స్కూల్ క్లాస్మేట్స్ అంతా కూర్చొని ఈ విధంగా చూసేవాళ్ళు, కమెంట్లు చేసేవాళ్ళు. ఏంటి వీళ్ళు ఏదో జంతువులు చూసినట్టు చూస్తున్నారు అంటే నాకు అర్థం కాలేదు. ఫస్ట్ టైం తర్వాత తెలిసింది, ఫస్ట్ ఇయర్ ఇది, ఫస్ట్ టైం గర్ల్స్ క్లాస్లో ఉన్నారు. దే ఆర్ ఆల్ ఎక్సైటెడ్, అంటే యంగ్స్టర్స్ కదా, టీనేజర్స్. సో హార్మోన్స్ నాకు చిన్నప్పటి నుండి ఐ వాజ్ ఇన్ కోఎడ్, నాకేమి అంత డిఫరెన్స్ కానీ ఇక వాళ్ళతో ఉండాలి, పియర్ ప్రెషర్ ఉంటుంది కదా. పియర్ ప్రెషర్లో కూర్చొని అక్కడ వాల్ అని ఉండేది ఉమానగర్ కాలనీలో, అక్కడ సాయంత్రం కూర్చునే వాళ్ళం బేగంపేటలో. అక్కడ వెళ్తే కామెంట్లు చేయడం. ఆదర్శ్ నగర్లో కూడా గ్రూప్లో అక్కడ కొంతమంది అమ్మాయిలు ఉంటే వెళ్తూ అప్పుడు కామెంట్లు చేయడం, కొంతమంది ఫాలో చేయడం, ఇది చేసేవాళ్ళు. కానీ నేను ఎప్పుడు నాకు అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు. మీరు పక్కన కూర్చొని ఎంజాయ్ చేసేవాళ్ళు. నౌడేస్ అమ్మో చేస్తే షీ టీమ్స్ వాళ్ళు పట్టుకుంటే, అప్పుడు ఆ షీ టీమ్స్ లేవు, ఏం లేవు. అప్పుడు ఎంత కాదన్నా ఏదో ఒక ఫ్రీ ఇది ఉండేది, చాలా ఫ్రీగా ఉండేది. లాట్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ థాట్స్, ఎక్స్ప్రెషన్స్. మనం ఏం చేద్దాం, ఏం చేయాలి. చాలా వెహికల్స్ కూడా ఇంత, మీరు ఇప్పుడు ఏదైతే ట్రాఫిక్ జామ్స్ ఇన్ని వెహికల్స్ చూస్తారు కదా, అప్పుడు 93, 94 వరకు కూడా నాకు ఉంది, చాలా తక్కువ ట్రాఫిక్ ఉండేది, తక్కువ వెహికల్స్ ఉండేది. 80s, 70s, 80s అయితే నథింగ్. అండ్ చాలా స్పీడ్గా ఫ్రీగా ఉండేది, అంటే జనరల్, అండ్ మనసు కూడా ఫ్రీగా ఉండేది.